పెట్టుబడుల అవగాహనపై రేవంత్ మరియు గిరిబాబు గారు కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు NISM అండ్ క్రిజిల్ సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్ రేవంత్ చలమల ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రేవంత్. నమస్తే అండి. రేవంత్, నలుగురు అంతకంటే ఎక్కువ పిల్లలు ఉంటే జీవితాంతం ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు అని అంటున్నారు. సో మరి ఇప్పుడు లైఫ్ లాంగ్ ట్యాక్స్ ఫ్రీ అవ్వాలి అంటే, ట్యాక్స్ బర్డన్ లేకుండా ఉండాలి అంటే మరి నలుగురు పిల్లల్ని కనొచ్చు అంటారా? డెఫినెట్గా కనొచ్చు. కాకపోతే మన దేశంలో కాదు. మన దేశంలో కాదు, మన దేశంలో కాదు. రూల్ వచ్చింది, అది హంగేరీ దేశంలో వచ్చిందండి. సో బేసిక్గా వాళ్ళు పాపులేషన్ బాగా పడిపోతుంది అన్న కన్సర్న్స్ తోటి, సో ఇది బేసిక్గా హంగేరీ అని కాదు, ప్రతి చాలా కంట్రీస్ ఇట్లాంటి రిఫార్మ్స్ తెస్తూనే ఉంటాయి. సో ఎక్కడైతే కొద్దిగా పాపులేషన్ అనేది తగ్గిపోతుంది, సో యంగ్ జనరేషన్ ఫ్యూచర్లో యంగ్ జనరేషన్ యొక్క పాపులేషన్ పడిపోతుంది అనే భయం ఎక్కడైతే ఉంటుందో, సహజంగా ఆ దేశాల్లో ఇటువంటి గవర్నమెంట్ పాలసీస్ అనేవి వస్తూనే ఉంటాయి. అది క్వైట్ కామన్గా జరిగేది. సో బేసిక్గా మనకి అబ్దుల్ కలాం గారి కళ మీకు గుర్తుంటుంటే విజన్ 2020 అని ఉండేది. సో దాని వెనకాల అర్థం ఏంటి? 2020 టైం కల్లా మన దగ్గర భారతదేశంలో యువత ఎక్కువ శాతంలో అందుబాటులో ఉంటారు అని. సో యువత ఎక్కువ అందుబాటులో ఉన్నప్పుడు వర్క్ ఫోర్స్ ఎక్కువగా ఉంటుంది. సో దేశ అభివృద్ధికి తోడ్పడతారు, మనకి రెవెన్యూ గ్రో అవుతుంది, మన దేశం ముందరకు వెళ్తుంది. సో దిస్ ఈస్ ద ప్రైమరీ. సో బేసిక్గా సో ఏ కంట్రీకైనా కానీ ఒక టైంకి వచ్చేసరికి ఆ వర్క్ ఫోర్స్ అనేది బ్యాలెన్స్డ్గా ఉండాలి. సో ఏ కంట్రీస్లో అయితే ఆ నెక్స్ట్ జనరేషన్స్, ఆ యంగ్ జనరేషన్ అనేది తగ్గిపోతుందనే భయం ఉంటుందో, దాన్ని బ్యాలెన్స్ చేసేందుకు ఆయా కంట్రీస్ వాళ్ళకి సంబంధించిన ట్యాక్స్ బెనిఫిట్స్, ఇతర బెనిఫిట్స్ రకరకాలుగా ఇస్తూ ఉంటాయి. కొన్ని దేశాలు అయితే చదువు మేమే ఫ్రీగా చెప్తాం, మీరు ఎంతమంది పిల్లల్ని కంటే వాళ్ళకి వైద్యం మేమే ఫ్రీగా ఇస్తాం, మీరు పిల్లల్ని పోషించడానికి ఉద్యోగం కూడా ఇస్తామని చెప్పి సబ్సిడీలు, రాయితీలు కల్పిస్తుంటారు. ఎస్, ఇట్లా చాలా కంట్రీస్ కూడా ఇంతకు ముందు కూడా ఆఫర్ చేశాయి. సో బేసిక్గా మనకి సో హంగేరీ కంట్రీకి సంబంధించినటువంటి విక్టోరియా అర్బన్, ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ హంగేరీ, సో ఆయన ఒక రీసెంట్గా ఆయన డైరెక్ట్గా ప్రెస్ మీట్ పెట్టి దీనికి సంబంధించిన అనౌన్స్మెంట్ ఇచ్చారు. సో బేసిక్గా కంట్రీ పాపులేషన్ పెంచాలి. సో మనం ఇప్పుడంతా మైగ్రెంట్స్ మీద డిపెండ్ అవుతున్నాము. మైగ్రెంట్స్ వచ్చి ఇక్కడ సెటిల్ అయితే తప్పించి మన పాపులేషన్ మెయింటైన్ కావట్లేదు. మనకంటూ కూడా మన పాపులేషన్ బిల్డ్ అవుతేనే మన కంట్రీ సేఫ్గా ఉంటుంది, యంగ్ జనరేషన్ వర్క్ ఫోర్స్ బిల్డ్ అవుతుంది అనే ఉద్దేశంలో నలుగురు కంటే ఎక్కువ ఎవరికైతే పిల్లలు ఉంటారో వాళ్ళకి మేము ఇన్కమ్ ట్యాక్స్ అనేది కంప్లీట్ గా వేవ్ ఆఫ్ చేస్తాము, లైఫ్ లాంగ్ జీవితకాలం ట్యాక్స్ లేకుండా. సో దీని వెనకాల అర్థం ఏంటి? మీరు నలుగురిని పెంచడానికి మీకు దగ్గర డబ్బులు ఉండాలి. సో మేము ట్యాక్స్ రూపంలో కలెక్ట్ చేసి, ఇప్పుడు హవెవర్ మీ పాపులేషన్ పెంచాలని మేము చేయలేము, దానికి చేయగలిగే పని ఏంటి? మీకు ఆదాయం మిగిల్చేలాగా చేయటం. మీరు ట్యాక్స్ కట్టకపోతే మీ ఆదాయం మిగులుతుంది, ఆ డబ్బులతో పిల్లల్ని పెంచండి. ఇప్పుడు మన దగ్గర అయినా ఎక్కువ మంది పిల్లలు కంటానికి భయపడటానికి రీజన్ ఏంటి? చదివించాలి, పెద్దోళ్ళని చేయాలి, పెళ్లిళ్ళు చేయాలి, సెటిల్ చేయాలి. సో ఆ సమస్యలు కంగారు పడిన అవసరం లేదు. వీ విల్ గివ్ యూ ట్యాక్స్ ఫ్రీ ఇన్కమ్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు అంత పెద్ద ఫ్యామిలీ ఉంటే మరి పెద్ద పెద్ద ట్రాన్స్పోర్ట్లు కావాలి కదా, అంతే కదా. పెద్ద కార్ల మీద ట్యాక్స్ సబ్సిడీ, పెద్ద కార్లు, 7 సీటర్స్, పెద్ద పెద్ద ఫ్యామిలీ కదా, మరి నలుగురు పిల్లలు, 2 పేరెంట్స్, నలుగురు కంటే ఎక్కువ మంది పిల్లలు, పేరెంట్స్, ఇంకా పెద్దవాళ్ళు, ఆల్మోస్ట్ ఒక మినీ వ్యాన్. సో పెద్ద వెహికల్స్ మీద ట్యాక్స్ ఫ్రీ, సో ట్యాక్స్ సబ్సిడీ ఇస్తా అంటున్నారు. అండ్ అలానే వాళ్ళకి లోన్స్ ఏవైతే ఉంటాయో, సో బేసిక్గా 41 years కంటే ముందు, సో మ్యారేజెస్ కొంతమంది లేట్గా చేసుకుంటూ ఉంటారు. సో ఒక టైం ఫ్రేమ్ పెట్టారు, కొంచెం 41 అంటే ముందుగానే పెళ్లి చేసుకునే వాళ్ళకి ఉన్నటువంటి లోన్స్లో కొంతవరకు వేవ్ ఆఫ్ చేస్తామని చెప్పి, ఇట్లా రకరకాల బెనిఫిట్స్ తోటి. సో బేసిక్గా దే ఆర్ మోటివేటింగ్ పీపుల్ టు హ్యావ్ మోర్ కిడ్స్. సో దే వాంట్ గుడ్ యంగ్ జనరేషన్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూచర్. సో ఇప్పటి నుంచి వాళ్ళు ప్రయత్నం చేస్తే, సో నెక్స్ట్ 25-30 yearsలో ఆ కంట్రీలో మంచి యంగ్ ఫోర్స్ బిల్డ్ అవుతుంది. ఆ యంగ్ ఫోర్స్ ఉంటే ద కంట్రీ విల్ బి ప్రాస్పరస్. మొత్తం ముసలి వాళ్ళు ఉంటే పనిచేసేది ఎవరు? దేశాన్ని నడిపేది ఎవరు? దేశాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఎవరు ఉండరు. సో బేసిక్గా ఇది ప్రతి ఒక్క కంట్రీలో రెగ్యులర్గా జరిగేటువంటి ప్రాక్టీస్. అంటే అన్ని కంట్రీస్ కాదు, హై పాపులేషన్ ఉన్న కంట్రీస్ కాదు. ఇప్పుడు హంగేరీ అంటే దాదాపుగా జస్ట్ 92 lakhs పాపులేషన్ అనుకుంటా, చాలా తక్కువ పాపులేషన్ ఉంది. గట్టిగా మన హైదరాబాద్ పాపులేషన్ ఎక్కువ ఉంటుంది, హైదరాబాద్ పాపులేషన్ ఇంకెక్కువ ఉంటుంది. సో బేసిక్ ఎంటైర్ కంట్రీ పాపులేషన్ చాలా తక్కువగా ఉంది. అండ్ నెక్స్ట్ కమింగ్ ఇయర్స్ లో ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఎక్కువ పెరిగిపోయి యంగ్ జనరేషన్ తగ్గిపోతుంది అన్న భయంతో ఇటువంటి పాలసీస్ పీరియాడిక్ గా చాలా కంట్రీస్ ప్రాక్టీస్ చేస్తూనే ఉంటాయి. ఇట్ ఇస్ ద మోస్ట్ కామన్ థింగ్. అండ్ అలానే హంగేరీ కంట్రీలో కూడా ఇటువంటి తీసుకొని వస్తున్నారు. సో మొత్తానికి ఇదంతా హంగేరీలో, మన కంట్రీ కాదండి, మన దేశంలో అయితే కాదు. నలుగురు అంతకంటే ఇక్కడ ఒక్కరిని పెంచడమే కష్టంగా ఉందండి, నలుగురిని పెంచడం సాధ్యమా? నేను ఆర్టికల్, బిజినెస్ ఆర్టికల్ చూడంగానే చాలా హ్యాపీ అనిపించింది. నలుగురు పిల్లల్ని కనేస్తే లైఫ్ లాంగ్ ట్యాక్స్ కట్టాల్సిన పని లేదు అనుకున్నాను. బట్
తీరా ఇప్పుడు మీతో దాని గురించి డీటెయిల్గా మాట్లాడిన తర్వాత అర్థమైంది మొత్తానికి ఇక్కడైతే కాదు అక్కడ హంగేరీ దేశంలో ఆ దేశ ప్రధాని విక్టర్ అర్బన్ ప్రెస్ మీట్ పెట్టి అంటే ఆ దేశంలో ఇప్పటివరకు జనాభా సంఖ్య కొంత క్షీణతగా ఉంది, దేశ జనాభాని పెంచే ఉద్దేశంలో ఆ కుటుంబాలకి రాయితీ ప్రకటించారు అన్న భాగం ఇదంతా జరిగింది. సో మొత్తానికి ఇక్కడైతే కాదు. రైట్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. పొదుపు పెట్టుబడుల అవగాహనపై రేవంత్ మరియు గిరిబాబు గారు కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ ని సంప్రదించండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.